దాంతో ఉండే కంటే బయట ఉండి మనం ప్రేమగా ఉన్నది నయం అని చెప్తాను. ఇప్పటికైనా నా మాట అర్థం చేసుకో. మనం వేరుపడదామయ్యా, జర దండం పెడతా. అన్న మీద ప్రేమతోనే విడిపోదాం గణేష్, కోపంతో నద్దు. అర్థం చేసుకో ప్లీజ్, ఏరుపడదాం. ఏమైందిరా మరి? ఏం ఆలోచించుకున్నారు? ఇద్దరు కోడళ్ళు అయితే నా దగ్గరకు వచ్చి మేము ఏర్పడితేనే ఉంటాం అత్తమ్మ అని అన్నారు. మరి ఏమంటావురా పెద్దోడా? నేనేమంటానమ్మా, రితిక చెప్పిన మాటలు బట్టి దూరం ఉంటేనే మంచిదమ్మా. ఏరు పడితే మంచిదని అనుకుంటానమ్మా. అవునా చిన్నోడా, నీ ఉద్దేశం ఏందిరా? నేనేం చెప్తా అమ్మా, అన్న అంటుండు కదా ఏరు పడితేనే మంచుకుంటుందని. ఇక కలిసి ఉండి కోపాల కొద్ది ఉండే బదులు ఏరు పడిందే నయమమ్మ. ఏరు పడతామమ్మా. అది కాదు బిడ్డ, ఒక్కసారి మళ్ళా ఆలోచించుకోండి. ఏర్పడ్డాక మళ్ళా పొత్తులో కలిసి ఉండరు మీ భార్యలు. ఇప్పుడే ఏదైనా మంచిగా ఆలోచించండి రా. అత్తమ్మ, ఏరుపడ్డాక మళ్ళీ ఎందుకు పొత్తులకత్తం? పొత్తులకత్తే ఊకుంటారా? ఎవరు ఊకోరు, లొల్లి పెడతారు. ఇప్పటికే పడతలేదంటే ఇక మళ్ళీ ఏరుపడి మళ్ళీ తర్వాత పొత్తులకు కలిస్తే నడుతుందా? మేమేం రాము. మళ్ళీ అన్నదమ్ములకి ఇద్దరికి లొల్లి బాగా అవుతుంది. ఎటోళ్ళు అటుంటేనే నయం. అవునత్తమ్మ, ఏరుపోయిరి, అట్లయితేనే అందరం మంచిగా ఉంటాం. ఇక ఎట్లాగో ఏరు పెడతానం కాబట్టి ఏమన్నా ఇచ్చేటి ఉన్నా పంచేటి ఉన్నా ఇప్పుడే చేయిరి, అందరికి సమానం చేయిరి. ఇక పెద్ద కొడుకేమో బాగా పెట్టిండు, ఇంట్లోనే ఆయననే చూసుకున్నాడని ఆయనకి ఎక్కువ, మాకు తక్కువ చేసుడు మాత్రం మంచిగా ఉండదు. ఏదన్నా సమానం చేయిరి. ఏంది నువ్వు బాగా మాట్లాడతానో సమానం పంచమని? పొద్దున్న నుంచి రాత్రి దాకా, పొద్దుగల ఛాయ్ కా నుంచి రాత్రి అన్నం తినేదాకా అన్ని నామ కూడా చూసుకుంటాడు. ఇప్పుడేమో సమానం పంచమని మాట్లాడతాను. తెలుగుని మాట్లాడతానవా లేక మాట్లాడతానవా? అన్నిటికేమో పొత్తు సమానం కావాలి. మేము మునిగేదేమో మొత్తం మునగాలి, మీరేమో మంచిగా బాగుపడాలి, అంతేనా? అవునక్క, ఇచ్చిర్రు, ఇయ్యలేదు అంట నేను. కానీ ఎందుకు ఇచ్చిండు? నా భర్త మీ ఆయన చదివిస్తేనే కదా ఇచ్చిండు, లేకపోతే ఆయన మాత్రం ఎందుకు ఇచ్చు? సరే అక్క, ఇదంతా కాదు, ఇన్ని రోజులు ఇచ్చింది చేసిందంతా పక్కన పెట్టు. ఇప్పుడు ఏమి ఇచ్చినా ఏం పంచినా కూడా ఇద్దరికి సమానమే రావాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వస్తే మాత్రం అసలు ఊకోను. హే ఆగండి, మీ లొల్లికున్న వడయ్య. దేనికి లొల్లులు ముందటెత్తారు? ఒరే పెద్దోడా చిన్నోడా, ఇక ఏరు వాడాలనే నిర్ణయం తీసుకున్నారా రా? ఇక వీళ్ళు కూడా ఎంత చెప్పినా వినేటట్టు లేరు. సరే, మనం కొట్లాడుకున్నాడు కాదు, పెద్దోనికి ఎక్కువ చిన్నోనికి తక్కువ అని. ఏదున్నా మామయ్య వచ్చి వంచుతాడు సమానంగా. మామయ్య చెప్పినట్టు ఇందాం. సరే, ఈ లోపు మీరు పోయి అన్నం తినిపోండి. ఏమైంది అల్లుళ్ళు, ఇన్ని రోజులు మంచిగా ఉంటుంది కదా, ఏరు పడతా అంటారు అట్లా ఎందుకు? చిన్నప్పుడు ఒకరి నుంచి ఒకరు ఉండకపోతారు కదా, ఒకరంటే ఒకరు ప్రేమ అభిమానం గౌరవం ఉంటుండే. ఏమైంది ఇంత సడన్ గా ఎందుకు ఏరు పడతా అంటారు? ఎవరో చెల్లె, ఎందుకు వాళ్ళు ఏరు పడతా అంటారా? ఏమైంది? ఏం చెప్పనన్నా, ఇన్ని రోజుల నుంచి నీ కాలం ముందట వాళ్ళు మంచిగానే కలిసి మెలిసి ఉన్నారు. వచ్చిన కోడళ్ళు కూడా మంచిగానే మెదిలిళ్ళు. మొన్న జాగ కూడా వాళ్ళు అనుకోనే ఇద్దరు షెరీని పైసలు చేసుకొని భూమి కొన్నారు 3 గుంటలు. ఇక ఇప్పుడు మొన్నటి నుంచి వాళ్ళు ఒకటే లోలులు పెట్టుకుంటారు ఇంట్లో ఆడోళ్ళు. ఇక ఆ లోలి కాంచి మేము ఏర్పడతాం లేకపోతే లేదు, మేము మా అవ్వగారి ఇళ్లలో పోతాం అని పెద్దగా అయింది చిన్న కాంచి మొదలే. అరే వద్దు బిడ్డ, మరి సరేరా, వాళ్ళు మంచిగుంటే చాలు, మీరు ఎక్కడున్నా మంచిగుంటే చాలు, ఇద్దరు అన్నదమ్ములు ఒకరితో ఒకరు ప్రేమ మెదిలితే చాలురా, ఏర్వాడండి అని అంటే నా కొడుకులు నా దగ్గరకు వచ్చి అమ్మ ఉన్నంత కాలం మేము కలిసే ఉంటాం, మేము ఏర్వాడమని ఏడవబట్టిళ్ళు. సరే తీరా వాళ్ళకి నేను ఏదో సర్ది చెప్పుకుంటా, లొల్లులు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అని ఊకున్నా. ఈసారి మేము ఏరు పోయకపోతే మాత్రం మా అవ్వగారి ఇళ్ళలో పోతామని ఒకటే పోరు పెడతాలన్న. ఇక వాళ్ళ బాధ ఏందో నువ్వే అడుగు. వాళ్ళు అన్నదమ్ములు మంచిగా కలిసి ఉన్నప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏందమ్మా? వాళ్ళు మంచిగా కలిసి ఉంటారు, వాళ్ళకైతే పైసల కాడ తేడా రాలేదు, లేకపోతే వేరే ఎక్కడైతే తేడా అయితే రాలే కదా, భూముల కాడ రాలే కదా. వాళ్ళు మంచుకున్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? సరే మీరు ఇరిపోతున్నప్పుడు ఇక దానికి మేమేం చెప్తాం కానీ, మరి ఆవాలుడు మరి మొన్న భూమి ఉంటుంది కదా, అది రిజిస్ట్రేషన్ అయిందా? కున్నమ్మయ్య మొన్న ఇద్దరం కలిసి పనిచ్చాం, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. మరి ఇంకా ఏమన్నా ఉన్నదా వేరే? మరి పైసలు కట్టి అది ఏం లేదమ్మా, పైసలు కట్టిరు.
ఇద్దరం కట్టినా మామ. ఇద్దరు కట్టిరా? ఆ జాబ్ గురించి ఏం లేదు మామ. దాని గురించి ఏం లేదా? ఇద్దరం కలిసి కట్టుకున్నాం ఇద్దరం. ఆ. మరి అవును, మరి ఏ సంగతి, మరి నీ సంగతి ఏంటి? ఇడిపోతారా? చెప్తారు కదా మా ఇక ఆ, అన్న కూడా అంటాడు ఆ. కదా ఏరు పోయిరు ఇక. ఏమంటావా? ఇక అన్న మాట నేనెందుకు తీసేయాలి, ఆ. ఏరు పోయిరు. మరి ఎన్ని రోజులు ఇంత మంచిగా కలిసి ఉంటుంది, ఇంత ఆ? అన్నాన్ని మంచిగా అంటే మళ్ళీ ఇప్పుడు 20 అంటాను అన్న. ఆయన అంటే ఏదో పరిస్థితుల్లో అనవచ్చు, మరి నువ్వు కూడా అట్లా అంటాను. ఇది అన్న మాట ఎప్పుడన్నా దాటినా మావయ్య? ఆ, ఇప్పుడు అన్ననే అందరి ముంగట ఏరు పోయిరు అంటాడు కదా, ఆ. నేను అద్దని ఎట్లా అనాలి? సరే, మీరు ఏరు పోతాను మీరు డిసైడ్ అయినట్టున్నారు అవచేలే. మరి ఏమన్నా అప్పులు ఇంకేమన్నా భూములు మరి ఏమన్నా ఉన్నాయా? మరి నిలువ ఉన్నదా, అప్పులు ఉన్నాయా ఏమన్నా? ఇక నీకు తెలియదు ఏమున్నదన్న, ఏ అప్పులు లేవు. వాళ్ళు ఇన్ని రోజుల కాంచి వాళ్ళ రెక్కల కట్టం మీదనే బతికిళ్ళు. పెద్దోడే ఇంతవరకు ఇంట్లోకి అన్నిటికీ ఆసరైండు. ఇక వీడే మొన్నటి నుంచి ఇంతో అంతో అమ్మ అన్నకు వచ్చినంత సంపాదన లేదు కదా, నేను కొద్ది గొప్ప వెనకేసుకుంటాను వాడు చెప్పేసేసిండు. ఇక అక్కడ నుండి పుట్టింది లొల్లి. ఏమున్నదో మీ మనసులో చెప్పరాదుండే. చెప్పరాదంటే ఏం చెప్పాలి? నీకు తెలియదా చిన్న బాపు? ఈయన 5-6 ఏళ్ల నుంచి అల్లని చాలుతాడు, ఇంట్లో పని చేసి పెడతాడు, డ్యూటీకి పోతాడు, అన్ని పనులు చేసి పెడతాడు. ఇక ఇంట్లో 1 రూపాయి అయితే మా దగ్గర లేవు. వీళ్ళ తమ్ముడేమో మంచిగా వెనుకో పైసలు వేసుకుంటా 20-30 లక్షల దాకా సంపాదించిండు. మొన్న మా అత్తమ్మకు పెయిన్లు చూస్తా అంటే మాట్లాడుకోని గిన్న 20 లక్షలు అట వెనకేసుకున్నాడట. ఈయనేమో ఇంట్లో పెట్టుడు. అదే నా మొగడు వెనకేసుకుంటే ఈయన 20 వేసుకున్నాడు, ఆయన 40 వేసుకోకపోనా ఓ ఇంట్లోకి ఒక 10 ఖర్చు పెట్టినా ఇంకా 30 లక్షలు మిగులు మాకు. మేము ఎందుకు పెట్టాలి అనవసరంగా? ఆయనేమో దాచి పెట్టుకుంటాడు, మేమేమో ఖర్చు పెట్టాలి. మా పానం కాదా, మేము కాపాడుకోవద్దా పైసలు? ఎన్ని రోజులని ఇట్లా? అరే అట్లా కాదురా, మరి ఇప్పుడు ఎందుకు అడుగుతాను? ఇన్ని రోజుల నుంచి ఎందుకు అడగలేదు? అప్పుడే నేను ఎందుకు అడగలేదంటే నా మొగడు ఒక్కడే జాబ్ చేయబట్టే పైసలు నా మొగన్ దగ్గరనే ఉన్నాయి, పాపం మా మర్రి దగ్గర ఏమున్నాయి అనుకున్నా. కానీ మా అత్తకు పెళ్లి చూసేటప్పుడు ఆయన మాట్లాడితే నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి అన్నప్పటి నుంచి నా కడుపు రగులుతాంది. అందుకని ఇప్పుడు అడుగుతాను నేను. ఇక్కడ నుంచి కోల్పోయింది చాలు, ఇక్కడ నుంచి అయినా మంచుకుందాము, మనం పైసలు వెనకేసుకుందాం మొగడా అని చెప్తాను. రేపు పిల్లలు పుట్టినాక గిట్లనే ఉంటే నడవదు కదా, వాళ్ళేం వెనకేసుకొని మంచిగానే బాగుపడతారు. మరి మేము ఎన్ని రోజులని ఇట్లా? ఆయన చదివిపించిండు, మేము చదివించలేదు అంటలేను, చదివించినందుకు సర్వం పెట్టిండు, ఇంకెన్ని రోజులని పెట్టాలి ఇట్లా? మా బతుకు మేము చూసుకోవాలద్దా? నీ బతుకు నువ్వు చూసుకోవాలి, నేను కాదంటాం. కాకపోతే నీ మొగుడు ఈ పరిస్థితుల్లో అంటే ఈ స్థానంలో ఉండాలని కారణం ఎవరు? వాళ్ళ తమ్ముడే. ఎందుకంటే చిన్నప్పుడు కూలి పోయి 4 పోయి కష్టం చేసి గొడ్డు కష్టం చేసి తిని తినక పైసలు సంపాదించి ఆయన చదివించుండు. ఆయన కాలేజ్ ఫీజు కడతానే నౌకరు వచ్చింది, ఆయన నౌకరు వచ్చింది. ఇలా నౌకరు వస్తేనే ఇవాళ ఆయన ఇన్ని సంపాదిస్తాడు. అంటే ఆయన కష్టపడిందా నీ మొగుడు నౌకరు చేసిండా? నౌకరు వచ్చిందా? అందుకే చెప్తానా, ఇన్ని రోజులు సాధింది చాలు, ఇక్కడ నుంచి అయినా సపరేట్ అవుదాం అంటాను నేను. సపరేట్ అయిదాం అంటున్నప్పుడు మరి నీకు ఆస్తులు కూడా మరి తేడైతే లేదు కదా. ఆయన 20 లక్షల గురించి మీకు అవసరం లేదు కదా. ఇక 20 లక్షల గురించి అంటే అట్లెట్లో వదిలిపెడతామే మేము ఖర్చు పెట్టిన అన్ని పోయినాయి, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాయన్న పంచాలి కదా. అట్లెట్లో వదిలిపెడతాం మేము? ఆయన దాచిపెట్టుకున్న పైసలకి సగం ఇయ్యద్దా? ఆయన తినలేదా? ఇప్పుడు ఆయన దగ్గర పైసలు ఉన్నాను గ్యారంటీ ఉంది. అరే నేను ఇన్న కదనే ఉన్నాయి. మా అత్తమ్మకు పెయిన్లు చూస్తుంటే ఆయన మాట్లాడే సంగతి నేనేంటి, నా దగ్గర ఉన్నాయి నేను దాచి పెట్టుకున్నాను. ఒక్క నిమిషం బాబాయ్, 10 లక్షలు కావాలి, సగం సగం కావాలి, మేము దాచుకున్న పైసలు అంటాంది. అంటే మేమే దాచుకున్నాం అక్క, మీరేం దాచుకోలే? ఆ బావా మీరేం దాచుకోలేదా? దాచుకొని మరి భూమికి మొన్న భయాన్ని ఎట్లా ఇచ్చిర్రే చెప్పక్క దీనికి? మేము లోన్ తీసుకొని ఇచ్చినాం, ఎన్నిసార్లు చెప్పాలి? లోన్ తీసుకొని అంటే అంత పిచ్చోళ్ళ లెక్క కనబడతానమ్మా. మేము లోన్ తీసుకొని మీరు పైసలు ఇచ్చిరా? చెప్పు బావా, నువ్వు లోన్ తీసుకొని ఇచ్చిరా మీరు? మాకు తెలుసు బావా, గిట్లాంటి రోజు వస్తుంది, గిట్లాంటి ఒక పంచాయతీ పెట్టే రోజు వస్తా అని మీరు ముందే అనుకొని గిట్లాంటి ప్లాన్లు వేసిర్రు. నీకు చెప్తే అర్థం కదా, లోన్ ఏందక్క అర్థమయ్యేది? చెప్పినా కొద్ది లోన్ తీసినామే అంటే మా మాటిను. లోన్ తీసుకోలేదక్క, మాకు తెలుసు. ఇంట్లోకి ఇచ్చినట్టే ఇచ్చి సమాజానికి మొత్తం సమాజం దృష్టిలో మొత్తం ఇంట్లో చూసుకున్నట్టు వేసిర్రు. వెనకకెళ్ళి మీరు దాచుకుంటూ పెట్టిర్రు. అంటే మేమేమో అత్తమ్మకి చెప్పి చేయాలి అన్ని, మీరు మాత్రం చెప్పకుండా చేసుకోవాలి. అప్పుడు మీరు మంచోళ్ళు, మేము మాత్రం ఇట్లా చెడ్డోళ్ళం. ఇన్నవానే ఇది చిన్నదాని లెక్క ఉంటా, ఎన్ని మాటలు మాట్లాడుతాంది అంటే అక్కడనే ఇది నా ఇంట్లో ఉండనియది, నన్ను నెగలనియది, నాకైతే ఉండు కుదరది, నేను ఏరు పోతా. నువ్వే కాదు మేము కూడా ఉండమనే చెప్తాను, ఎవరు నీతో ఉంటాను అంటలేరు ఇక్కడ. ఇదే మాకు కూడా 10 లక్షలు కావాలి, 20 లక్షలు వెనకేసినట్టు కాదు, పంచుడే కావాలి, ఎటైతే అటాయ్. ఏం చేయలేదు పైసలు చిన్న కొడుకు దగ్గర పైసలు వాళ్ళు అంటారు. పెద్ద ఆయనేమో 10 లక్షలు 5 లక్షలు వెనక వాళ్ళు ఆయన కూడా వెనకేసిండు అని వీళ్ళు అంటారు. మరి ఏంది పరిస్థితి? ఏంది మరి నిజమా అబద్ధమా? ప్లాట్ అయితే ఉన్నాడు, నేను కూడా ఇప్పుడు అడిగితే నీ ముంగట అడిగితే మరి పైసలు నువ్వు కట్టినావా ఇద్దరు కలిసి కట్టినా అంటే ఇద్దరు కలిసి కట్టినావు అన్నాడు.
అవునన్న, ఇద్దరు కలిసే కట్టుకున్నారు. ఇగో గిదే కథ, వాళ్ళకు ఒరుగులు కలుతలేవు. ఆ ఇద్దరు అన్నదమ్ముల నిర్ణయం వాళ్ళ మనసులో ఏమున్నదో ఇక వాళ్ళని అడిగి నిర్ణయించన్న. ఇక వాళ్ళతోటి పోరు పడలేను నేను. ఇప్పుడు అవరా నేను ఒకటే చెప్తాను, చెప్పేసిన బాబు ఉన్నదైతే శిర్సాగా ఉంటుంది తప్ప మేము సంపాదించుకున్న పైసలతో ప్లాట్ కొన్నామంటే నడవది. ఉన్నది ఏ పెద్దవాళ్ళు సచ్చినా గానీ సరే. చెప్పది రా, మేము సంపాదించుకున్న మా పైసలతోనే మేము ప్లాట్ కొన్నాం. చిన్న అయినేమో మా మరిదేమో మా పైసలు సంపాదించుకుని వెనకేసుకున్నాడు, అవి దాచుకున్నాడు అంటే ఆ పైసలకి వాటర్ అవరంటే దానికి గ్యారెంటీ లేదు. మరి ఆయన ఇన్ని రోజులు సాలినంత పోనీనా? సాలినంత పోనీ అని చెప్పు, నేను వదిలిపెట్టా. ఆయన దాచుకున్నాడా దాచుకోలేదా మాకైతే తెలియదు. అది ఇప్పుడు ఆస్తి అయితే అక్కడ భూమి కనబడుతుంది. ఇక్కడ పైసలు ఎడగా ఉంటాయి చెప్పి ఆయన దగ్గర ఉన్నట్టు ఉన్నాయంటాడా? అవి ఉన్నాయా చెప్పు, పైసలు అక్కడ ఉన్నాయి 20 లక్షలు. గట్ల కాదు మా నేను అమ్మకి చెప్పుకుంటానే పైసలు దాచిపెట్టుకున్నా, అమ్మకి చెప్పే భూమి కొన్నా. మళ్ళీ 20 లక్షల పంచాయతీ ఏంది? నేను చెప్పుకుంటూనే ఉంటే మరి అన్ననే వాడ 10 లక్షలు అప్పించుకున్నా అని అది ఎట్లా, అది ఎందుకు దాచిపెట్టిండు? నాకు బాధ అనిపించదా? నేను ఏదని ఇంట్లో చెప్పినా, అన్న ఎందుకు చెప్పలేదు? అంటే నీ పని నువ్వు చేసుకుంటావు, ఆయన పని ఆయన చేసుకుంటాడా? గట్ల కాదు మా నేను చెప్తానా కదా, పైసలు నా దగ్గర ఉన్నాయి. మేము చెప్పే చేసినాం కదా చిన్న బాబు, వాళ్ళు దొంగ సాటు చేసుకున్నారు. మేము అత్తమ్మకి చెప్పే చేసుకున్నాం. ఎక్కువ తక్కువ మాట్లాడతారు. ఎక్కువ తక్కువ ఏం లేదక్క, ఎక్కువ తక్కువ ఎవరు మాట్లాడలేదు. చూసావా ఏం మాటలు మాట్లాడతాను? లోన్ తీసినామని చెప్పిన కొద్ది రెచ్చిపోతాను. ఇప్పుడు దొంగ సాటుగా వాళ్ళు చేసింది ఒక్కటి చెప్పు. ఓపెన్ చేసింది వాళ్ళ ప్లాట్. సరే సరే చిన్న బాబు, భూమికి భయాన్ని ఇచ్చిన దానికి భూమి కొన్నదానికి నేను అంటలేను. ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు బావా, చెప్పు. లోన్ లోన్ తీసుకున్నారా మీరు? మీ లెక్క దాచి పెట్టుకోలేదు. ఒక్క నిమిషం అక్క ఒర్రకాగు, నేను ఆగమన్నప్పుడు ఆగంతే. బావా ఇప్పుడు బావా ఒక్కటే అడుగుతా, బావా నువ్వు నిజంగా లోనే తీసుకున్నావా? నిజంగా లోనే తీసుకున్నావా? ఇప్పుడు ఆ మాట అత్తమ్మ మీద ఒట్టేసి చెప్పు, నిజంగా లోనే తీసుకున్నావా? అత్తమ్మ మీద ఒట్టేసి చెప్పు. ఇప్పుడు అది కాదురా, అయినా ఒట్టెందుకే బావా? నిజంగా లోన్ తీసుకున్నావు నువ్వు అయితే ఒట్టేయడానికి ఏంది బాధ? ఆయన నౌకరు చేస్తే పైసలు వచ్చినాయి, ఆయన లేకపోతే నెలకి కూడెత్తిన జమ అయినా కావచ్చు. ఇప్పుడు నీ మొగుడు ఎట్లా అయితే నెలకి అక్కడే ఎట్లా పూజ చేసుకుంటున్నావు, లేకపోతే భూమి మీద సంపాదించుకుని ఆయన ఎట్లా చేస్తాడు, ఆయన కూడా గట్లా చేసుకున్నాడు. వాళ్ళు దాచుకున్నందుకు నేను అంటలేంచిన బాబు, మాట్లాడలేను అక్క, నీతో నేను మాట్లాడతలేను. వాళ్ళు దాచుకోగా నేను అంటలేను, వాళ్ళు దాచుకోగా నేను అంటలేను బాబాయ్, వాళ్ళు దాచుకోగా అస్సలు నేను అంటలేను. దాచుకోవడం మంచిదే, దాన్ని అస్సలు నేను తప్పంటలేను. కానీ మేము ఎందుకు చెప్పి చేసుకున్నాం, వాళ్ళు ఎందుకు చెప్పకుండా అట్లా దొంగ చాటు చేసుకోవాలి? ఇంట్లోకి పెట్టిన పేరు లెక్క చూపి మరి ఏడున్నాయో ఏంటి లెక్క చూపించాలి? దేనికి లెక్క చూపించాలి? చూపి ఆగు అన్న, మనం మొన్న భయాన కట్టపోయినప్పుడు ఆ ముచ్చట అన్నావు కదా, 10 లక్షలు దాచిపెట్టుకున్నా అప్పుకిచ్చుకున్నా అని. మళ్ళీ ఇప్పుడు ఏందన్నా లోన్ తీసుకున్నా అంటాను. లోన్ తీసుకున్నారా? ఆ రోజు నాకు అప్పు పట్టుకున్నా అంటే కదా. ఏముండు అని లంగ మాటలు మాట్లాడతావు నువ్వు. లంగ మాటలు ఏం లేదక్క, ఉన్నదే చెప్తాను. నువ్వెందుకు మధ్యన మాట్లాడతావు? వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోండి. మాటలంటావు నువ్వు అంటావు, అందరు అనూరి. మీరు మీరేమో అనేటోళ్ళు, మేము పడేటోళ్ళం. అన్నా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములు మాట్లాడుకుని ఒకసారి క్లారిఫై అయితే మేము కూడా మాట్లాడచ్చు కదా అన్న. వాళ్ళు మాట్లాడుకొని చెప్పు అన్న. నేను అప్పుడే అడిగినా కదా అన్న పైసలు ఎక్కడే అని, అప్పించుకున్నా అంటే కదా అన్న. ఇప్పుడేందన్న మాట మారుతున్నావు? అది మాట్లాడు చెప్పన్నా. లోన్ తీసుకున్న పైసలు రాదు. నాకు ఆ రోజు గట్ల ఎందుకు చెప్పినావు అన్న? అంటే అతను అకౌంట్ లో పడేసుకున్నాం, ఆ రోజు ఇచ్చాడు అప్ప అని చెప్పినావు కదా నాతోని. నేను ఇచ్చిన పైసలు అని చెప్పిండు నీకు ఆ రోజు. చూసినావు ఎన్ని మాటలు మాట్లాడాడు నీ కొడుకు, చిన్న కొడుకు. అబ్బా ఆయన చెప్తానే ఉన్నాడు లోన్ అని. అప్పించుకున్నా అంటే నన్ను ఇచ్చిన పైసలు ఇచ్చిన అని చెప్తున్నాడా నీకు? చూసినావు బాబాయ్, నీ ముందు ఎన్ని మాటలు మాట్లాడో, ఇంకా ఈయననే అంటారు ఇద్దరు కలిసి. ఇంకా ఏది నమ్మాలి చెప్పు మేము? ఇప్పుడు ఏది నమ్మాలంటే వాళ్ళ పైసలతోనూ భూమి కొని మీ దగ్గర పైసలు ఉన్నాయంటారు. మరి ఉన్నాయన్నప్పుడు మరి మీ పైసలు కూడా తీయాలి కదా. పైసలు ఉన్నాయి బాబాయ్, ఉన్నాయి లేవంటే అత్తమ్మకు కూడా తెలుసు. అత్తమ్మ నీకు తెలుసా తెలియదా? నీకు చెప్పే కదా మేము చెప్పింది, చేసింది నీకు చెప్పే కదా. చెప్తానగా, మేము చెప్పకుండా ఏం చేసినాం? ఇంట్లోకి రూపాయి తేలేదా, ఆటం తేలేదా, పొలం కాడ పెట్టలేదా, చేను కాడ పెట్టలేదా, పానం మంచి లేకుండా తేలేదా, రైకలు లేవా, చీరలు లేవా, ఏం తక్కువ చేసినాం? పెట్టినట్టే పెట్టి తెచ్చినట్టు తెచ్చి అన్ని. అట్లేం కాదులే, ఇంట్లో ప్రతి పైసా ప్రతి వస్తువు కూడా వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళ పైసలతో తీసుకొస్తారు. కరెంట్ బిల్లు కూడా వాళ్ళ పైసలతో కడతారు. మీకు కాదని ఎవరన్నారు బాబాయ్? వాళ్ళ గురించి నేను అంటలేను బాబాయ్. సరే బాబాయ్, నువ్వు అన్నట్టే నేను ఇంకో మాట మాట్లాడతా. ఇప్పుడు బావ అంతా జాబ్ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లు చూసుకుంటాడు. ఎట్లా చూసుకుంటాడు? ఈయన గనుక చిన్నప్పటి నుంచి నేను మా అన్నని చదివియాలి అది ఇదని అంత చిన్న వయసులో కూడా అంత ఆలోచన చేసి చదివిపించిండు. అదే ఈయన స్వార్థం చూసుకొని ఆయన ఎందుకు నేను చదివియాలి, నేనే చదువుకుంటే అయిపోద్ది కదా అని ఈయన చదువుకొని జాబ్ తెచ్చుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడుండు? మరి ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లో మేము, మా ప్లేస్ లో వాళ్ళు ఉండేటోళ్ళే కదా.
మరి ఇది దీనికి ఎవరు చెప్తారు? అరే, ఇప్పుడు ఆయన చదువుకున్నా కూడా పెట్టాల్సిందే, ఎవరు పెట్టినా అడుగుతారు. పెట్టాల్సిందే కదా. మరి ఈయన చదువుకున్న దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు అక్క? పెట్టినాం కాబట్టి అడుగుతాను, పెట్టకపోతే మేమెందుకు ఇప్పుడు అడుగు. ఆ విశ్వాసంతోనే ఆ గురుత్వంతోనే నా తమ్ముడు నా కోసం కష్టపడ్డాడు, నన్ను చదివించిండు అన్న ఉద్దేశంతో ఇంట్లో తమ్ముడిని ఏది అడగకుండా కూడా లెక్క అడగకుండా కూడా డబ్బులు ఇచ్చుకుంటూ ప్రతి వస్తువు ఇంట్లో కొనుకొస్తుండు, ప్రతి ఇంట్లో కూడా అది పెడుతుండు. అమ్మ కూడా హాస్పిటల్ ఖర్చులు కూడా తనే పెట్టిండు. ఆ విషయం మీకు తెలుసా? హాస్పిటల్ ఖర్చులు కూడా మేము పొత్తులు కలుతామన్నాం బాబాయ్, మేము కూడా పొత్తులు కలుతామని అన్నాం. మేము కట్టమని ఒక్క రూపాయి కూడా మేము కట్టమని చెప్పలేదు ఏ రోజు కూడా. మేము కూడా అత్తమ్మని చూసుకోవడానికి మేము కూడా ఉన్నాం. మరి మొత్తం వాళ్ళ తిండే తినుకుంటా వాళ్ళ పైసలే వాడుకుంటా మేము ఏ రోజు కూడా ఉండలేదు బాబాయ్. కాకపోతే వాళ్ళు ఇంట్లోకి పెట్టుకున్నారు, మేము వెనకేసుకున్నాం కొన్ని. సరే బాబాయ్, ఒక్క నిమిషం అక్క, ఆయన కంటే జీతం వస్తుంది, బావ కంటే జీతం వస్తుంది, ఈయనకి ఎక్కడి నుంచి జీతం వస్తుంది? ఈయన పొలం పనులు చేసుకుంటేనే కదా సంపాదించుకున్నది. అట్లాగే బిడ్డ ఒకటి చెప్తా పాటి, నువ్వే ఓపెన్ అయినావు, నువ్వే చెప్పినావు, ఆ. నేనైతే కొన్ని వెనకేసుకున్నావు అన్నావు. ఆ మరి వాళ్ళది ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే పంచుకునేటప్పుడు అది సరిసగం అయినప్పుడు మీ పైసలు కూడా సరిసగం అవుతుంది. ఎట్లా సరిసగం అయితే బాబాయ్? ఎట్లయితాయి? ఎట్లయితే అరే నాకు ఒకటి అర్థం కాదు బాబాయ్, మేము వేసుకోగా అత్తమ్మకి చెప్పినాం. చెప్తా పాట, మీ పైసలు మీకున్నప్పుడు మరి వాళ్ళ పైసలతో ఉన్నప్పుడు అవి వాళ్ళకి ఉంటది కదా. మరి ఇట్లా ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడితే అట్లా మాట్లాడాల్సి వస్తుంది కదా. సరే బాబు, వాళ్ళు తీసుకోగా నేను అస్సలు అంటలేను బాబాయ్, అది తప్పని నేను అస్సలకే అంటలేను. కానీ మేము ఎందుకు అత్తమ్మకి చెప్పి చేయాలి, వాళ్ళు ఎందుకు చెప్పకుండా చేయాలి? నేను అది మాట్లాడతాను. చెప్పి చేయాలి, ఏదైనా చెప్పకుండా చేస్తే ఎట్లా? ఒకసారేమో నేను దాచుకున్న పైసలు రా వాళ్ళకి వడ్డీకి ఇచ్చిన అని బావ చెప్పిండు ఆ రోజు, భయాన్ని ఇచ్చే రోజు. ఇప్పుడు ఏమంటాడు, లోన్ తీసుకున్న పైసలనే అంటాడు. అవునే నీతో అన్నాడు, వాళ్ళ తమ్ముడుతోనే అన్నాడు కదా, నాతో ఎందుకు అంటాడు అక్క? వాళ్ళ తమ్ముడుతోనే అన్నాడు కదా. నువ్వు ఉన్నావు కదా పక్కకి, నువ్వే సాక్ష్యం కదా, నువ్వే సపరేట్ ఉంటావు. మళ్ళీ ఆమె చూడు నా మీద ఎట్లా పడతాను చెప్పలేదా కొంచెం కూడా? నేనేం చెప్పాలి, అడిగినా కూడా అన్న అబద్ధం ఆడతాను కదా. అబద్ధం ఆడతానంటే నోరు ఉన్నది కదా, గట్టిగా అడుగు. లోన్ అంటే నువ్వు వింటావు గట్లనే. ఇందుకే నేను నా మాట వింటావు అనుకో. నా తమ్ముడు మంచోడు సొక్కనోడు అని చెప్పినావు, ఇప్పుడు ఏమైనా నీ తమ్ముడు మంచితనం? వాడేమో అబద్ధం ఆడిండ్రా, వాడు ఎన్నడన్నా నీకు అబద్ధాలు చెప్పిండా? ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకోరాదురా. ఇంత మందిలో వాడు అబద్ధం ఆడిండు అన్న అని చెప్తాను వేంద్ర నువ్వు. అబద్ధం ఆడితే కాదత్తమ్మా, అబద్ధం ఆడితే నా కాడికి చెందుకు ఎడతాడు. ఉంటే నా మూడు కరెంట్ బిల్ కట్టిండు, రూమ్ రెంట్ కట్టిండు, ఇంట్లో సామాన్లు వాటి గురించి అన్ని కట్టిండు. వాటి గురించి దాచి పెట్టుకుంటారు 20 లక్షలు, కానీ మనకి మేమే దాచుకోలేదు అక్క, మీరు కూడా దాచుకున్నారు. నువ్వు బయట వేయకపోతే సరిపోదు. అక్కడ బావని అడుగు ఫస్ట్, అవి లోన్ తీసుకున్న పైసలు దాచి పెట్టుకున్నాడా? చెప్పు, లోన్ తీసుకున్నామని అడుగు కదా, నువ్వు గట్టిగా సపరేట్ ఉంటావేంది? అబద్ధం చెప్పినోడు ఏడు నోరేళ్ళ పెడతాడు. అల్లుడు ఇప్పుడు ఆవాలుడు ఆ పైసలు ఎక్కడ మరి ఇంత మంది అడుగుతా అంటే నీకు మరి చెప్పడానికి నోరు వస్తుంది. లోన్ తీసినావా? చెప్పినా మరి లోన్ తీసినప్పుడు మరి మీ తమ్ముడు ఏమంటాడు? ఇగో లోన్ తీసిన ఆయన ఏమో కుచ్చు కుచ్చు అడుగురి, చిన్న బాబాగే లోన్ తీసిన ఆయనేమో కుచ్చు కుచ్చు అడుగుతాను, ఎన్నికేసుకున్న ఆయనేమో రూపాయి అడుగుతలేవు. ఎందుకని? మేము ఎట్లాగానే పడతాను. నేను ఆయన కూడా అడుగుతాను అడుగు. మరి ఆయన కుప్ప వేసుకున్నప్పుడు మరి నువ్వేం చేసినావు? ఏం చేసినామంటే ఇల్లు నడిపించింది నీకు తెలియదా? ఒక్కరా ఇద్దరా నలుగురి సాధిండు సరిపోదా? ఇప్పుడు ఇవాళ మాట్లాడుతాను మరి అదే సందర్భం వచ్చినప్పుడు అడుగుతానా, నా మరిది మంచోడు, నా మరిది దగ్గర రూపాయి లేదనుకున్నా, కానీ గిట్ల చేసిన సంగతి నాకేమెరక? తెలిసిన రోజు అడుగుతానా, తెలియనప్పుడు నేనేం అడగాలి? నా మూతి మీద అన్నారా మీరు అందరు? తెలియకపోతే నేను ఒకటి చెప్పేది నూరి, ఉన్నది ఎక్కడ ఏమున్నా గానీ శరిసాగం పెట్టుడే, శరిసాగం మంచుకొని ఎట్లయితే ఉన్నారో అట్లా ఏర్పడురి అంతే తప్ప ఇక మీరు ఇట్లా ఇప్పుడే గింత కొట్లాడుకుంటారు. 10 లక్షలు ఇవ్వండి మేము ఏర్పడమే అంతే. 10 లక్షలు మేము ఎందుకు ఇవ్వాలి బాబాయ్? అసలు నాకు అర్థం కాదు. నేను చెప్పా అన్న, నా కళ్ళలోకి చూసి చెప్పు, ఆ రోజు నువ్వు నాతో నేను చెప్పినావు లోన్ తీసుకున్నా అని చెప్పినావా? చెప్పినా లోన్ అని చెప్పిన. గిట్ల ఉంటది, గిట్లా అన్నదమ్ముల ప్రేమ అంటే. సరే, ఇప్పుడు నీకు 10 లక్షలు కావాలి కదా అన్న? చెప్పండి. కావాలన్నా అని అడుగుతావు, అసలు నీకు మైండ్ ఉన్నదా? ఏం మాట్లాడతాను అంటే కావాలంటే ఇత్తవా? ఎక్కడున్నాయి నీకు కాడ ఇంకా బుద్ధుడిని మాట్లాడతాను కొంచెమన్నా నువ్వు? అరే ఆ రోజు చెప్పింది గట్టిగా అడుగు అంటే 10 లక్షలు కావన్నాను అంటావు. మరి ఇవ్వటానే 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఎవరిది? ఎవరు సొమ్ము తిన్నావు? ఎవరి ఇంట్లో ఉన్నావు? ఎవరి వల్ల కడుతున్నావు నువ్వు? ఎవరు చదివిపిస్తే నోరు మూసుకొని ఏందే మీ లోల్లి? ఒక మనిషి వచ్చి పెద్ద మనిషి మాట్లాడతాడు, మీకు వివరంగా అన్ని చెప్తూనే ఉన్నాడు. మీరు ఏమన్నా అవుతారా అనే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లనే చెప్పుకుంటారా? ఇట్లనే కొడతారా? ఇక పొద్దుల్లో కూర్చోబెట్టి వాడు ఆగన్నా ఇంత మందిలో చెప్పలేకపోతాడంటే ఏదన్నా ఉన్నది కావచ్చు కారణం. అమ్మ నేను తర్వాత మాట్లాడతాను దాని ముందట్నే అన్నాడు. అవునే అన్నాడు అనలేదా? అన్నాడు. మరి చెప్పేదాకా నువ్వు ఓపిక పడతానవనే ఏంద్రా? తర్వాత చెప్పడారా అన్న? తర్వాత ఎందుకు మాట్లాడతాడు అత్తమ్మా? నేను ఒకదాన్ని చెప్పలేని విషయం కావచ్చు. ముచ్చటమ్మా, లోన్ తీసినామంట అంటే మరి చెప్పలేని ముచ్చట ఉన్నా నన్ను. అమ్మా నువ్వు ఆగమ్మా. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి అన్న నా దగ్గర ఏ విషయం దాచలేదు, ఏ అబద్ధం ఆడలేదు. నా కళ్ళతో చూసింది, నా చెవులతో విన్నది, ఇప్పుడు అబద్ధం అని చెప్తుండు, నన్నే అబద్ధం అంటుండు. సరే
ఇంతకన్నా పెద్ద విషయం మేము ఏర్పడడానికి ఇంకేం దొరకదు. చిన్నప్పుడు నాన్న చనిపోయిన కంచెలి నేను ఎంత కష్టపడినా అన్న కష్టపడకూడదని దగ్గరుండి చదివించిన. అది అన్న మీద ప్రేమ, నా మీద ప్రేమ కొద్దీ అన్నకు జాబ్ వచ్చినాక నన్ను రూపాయి అడగకుండా ఇల్లు నడుపుతా అంటే అది నా మీద ప్రేమ అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ వదిన అంటే కానీ తెలియలే అది అన్నకు భారం అని. సరే మావయ్య, అన్ననే అంటుండు కదా ఏర్పడదామని, అట్నే ఏర్పడదాం. అన్న 10 లక్షలు అడుగుతాడు కదా, ఇస్తా మావయ్య. అరే ఏం మాట్లాడతాను గణేష్? నువ్వు ఆగే మావయ్య, ఇప్పటికిప్పుడు అంటే 10 లక్షలు ఇయ్యలేను. ఒక 3 నెలలు టైం కావాలి మావయ్య. ఎవరో పెద్దడా ఏమంటావు? 3 నెలల వరకు మీ తమ్ముడు డబ్బులు ఇస్తాడట, ఏమంటావు? 3 నెలలు కాదు మామయ్య, అంతకన్నా ఎక్కువ నెలలు తీసుకున్నా పర్లేదు, వాడిని ఏం బాధపడుతున్నాను మామయ్య. నాకు టైం ఇస్తే అన్నకు ఆ 10 లక్షలు ఇచ్చేస్తా. నేను పోతున్నా మావయ్య, ఇంకొచ్చాపు ఇక్కడ ఉంటే నేను ఏడ్తా కావచ్చు. గణేష్ గణేష్ ఇప్పుడు మీకు సంతోషమా? చెల్లె ఇక నేను పోయేస్తా మరి. ఏందన్న పోతానంటాను, ఆయంత వాళ్ళకి ఏరు పోసిపోవా? ఆ? ఏరా ఎట్లా ఏరిపోతావు చెల్లె? నీ పెద్ద కోళ్ళు ఏమంటుంది చూసినావా? 10 లక్షలు ఇచ్చిన తర్వాతనే ఏరిపోయాలంటుంది. అంటే 3 నెలల తర్వాత నీ చిన్న కొడుకు డబ్బులు ఇస్తా అంటాడు. ఇక మరి అప్పుడే కదా ఈ 3 నెలలన్నా నీ కొడుకులు ఇక నీ ఇంట్లోనే ఉంటారు నీ దగ్గర. ఏమంటావు? సరే అన్న. ఆ? ఇక మరి 3 నెలలు అన్నాక నీ కొడుకులు నీ దగ్గర ఉంటుంది తీరాదు. ఎందుకు నువ్వు టెన్షన్ పడతాను? ఎందుకు రంది పెట్టుకుంటాను? కానీ ఎన్నేళ్ళు ఉన్న ఏరు తప్పనట్టుంది కదా. ఇక అంతే కదా, ఎన్నేళ్ళు ఏరు తప్పదు అంటారు కదా. అంతే, ఎన్నేళ్ళు ఉన్న ఏరు తప్పదు, 100 ఏళ్ళు ఉన్న సాగు తప్పదు. సాగు తప్పదు. సరే అన్న. మరి నేను పోయేస్తా. సరేనా? ఈ ఇంట్లో నీ కొడుకులు నీ 3 నెలలన్నా నీ దగ్గర ఉంటారు, తుర్తిగుండు. సరే. వాళ్ళనైతే వాళ్ళ జోలికి పోకును. నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే. గోళీలు తీసుకొస్తురా? మొన్న చిన్నోడే తెచ్చిండు. సరే మరి నేను పోయేస్తా. సరే అన్న. వాళ్ళు ఎంత చిన్నప్పుడు ఎంత మంచిగా కలిసి ఉన్నారు, ఇప్పుడు ఎంత మొన్నడా కూడా మంచిగా కలిసి ఉన్నారు కదా. ఒకరు ఇచ్చి ఒకరు ఉండలేకపోయిన అన్నదమ్ములు ఇవాళ విడిపోతున్నారంటే నేనే నమ్మలేకపోతున్నా. అన్న అంటే తమ్ముడు, తమ్ముడు అంటే అన్న, అంటే నోట్లో ఏదైనా నాన్న, అయ్యో నాన్న, చిన్న ఏదైనా సమస్య కూడా అయ్యో నాన్న, అయ్యో ఏమైందంటే తమ్మని ఈయనే అట్లా అనుకున్న వాళ్ళు, కలిసి ఉన్న వాళ్ళు ఇలా విడిపోవడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారంటే వాళ్ళ పిల్లల మాటలు వినే విడిపోతున్నారు. చెల్లె నీకు అర్థం అయితలేదు. ఉండలేరు అన్న, అట్లాంటిది ఇంత దాకా తెచ్చిళ్ళు. చిన్న కాలు గోరు దెబ్బ తాకితేనే, చిన్న రక్తం వస్తేనే డాక్టర్ తీసుకొచ్చి పట్టేపించండు నీ చిన్న కొడుకు. అట్లాంటి వాడు అలా ఇట్లా మాట్లాడుకుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఇక వాళ్ళు చెప్తే నిన్న మళ్ళీ ఏం చేస్తాం మరి? నీ ఆరోగ్యం జాగ్రత్త, పోయేస్తా. సరే అన్న. ఇప్పుడు నా కొడుకులు ఒక్కింట్లోనే మాట్లాడుకోరా? దేవుడా, ఈ నరకాన్ని నా కళ్ళతోనే చూడాలనా?